నమస్తే, వెల్కమ్ టు 30/60. వివిధ పాలసీలపై వరుసగా రెండో రోజు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. మద్యం ఇసుక పాలసీలను అమలు చేస్తోంది ప్రభుత్వం. రీచుల్లో తవ్వకాలను అనుమతించాలని ఇటీవలే ఇసుక పాలసీలో మార్పులు తీసుకొచ్చారు. అటు మైనింగ్ పాలసీపై తుది కసరత్తు చేస్తూ ఉన్నారు సీఎం చంద్రబాబు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ విధానమా లేక క్వారీల వేలం విధానమా అనే అంశంపై తర్జన భర్జన జరుగుతోంది. సాయంత్రం ఏపీ ఆర్థిక పరిస్థితిపై సమీక్షిస్తారు. బడ్జెట్ ప్రవేశపెట్టే అంశంపై సమీక్షలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఆదాయార్జన శాఖలను మరింత మెరుగుపరిచి ఏ విధంగా ఆదాయం సమకూర్చాలి అనే అంశంపైన చర్చించనున్నారు చంద్రబాబు. కేంద్ర పథకాలకు యూసీల చెల్లింపులు ఏ మేరకు జరుగుతున్నాయి అనే అంశంపై ఆరా తీయనున్నారు చంద్రబాబు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో ఏమైనా పెండింగ్లో ఉన్నాయా, ఉంటే వాటిని ఏ విధంగా తీసుకురావాలి అనే అంశంపై సమీక్షిస్తారు. ఏపీలో 26 జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొంతమంది మంత్రులను 2 జిల్లాలకు ఇన్ఛార్జ్గా నియమించింది ప్రభుత్వం. అచ్చెన్నాయుడుకు మన్యం, కోనసీమ జిల్లాల ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు. నిమ్మల రామానాయుడుకు తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాల బాధ్యతలు, గొట్టిపాటి రవికి పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లా బాధ్యతలను అప్పగించారు. ఇక అనగాని సత్యసాయి, తిరుపతి జిల్లాల బాధ్యతలు అప్పగించారు. అటు ఇన్ఛార్జ్ మంత్రుల్లో పవన్, లోకేష్ లేకపోవడంతో 4 మంత్రులకు 2 జిల్లాలను అప్పగించారు. తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయానికి అందరూ కృషి చేయాలి అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. సమయం తక్కువగా ఉందని అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు. ఓటు రిజిస్ట్రేషన్ త్వరగా పూర్తి చేయాలని సూచించారు ఆయన. ఏపీలో ఇవాళ సాయంత్రానికి ప్రభుత్వ మద్యం దుకాణాల గడువు ముగియనుంది. ఇక ఈ రోజు సాయంత్రం డిపోలో స్టాక్ తీసుకొని రేపు దుకాణాలు తెరవనున్నారు వ్యాపారులు. అటు మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. లాటరీ విధానం ద్వారా అధికారులు దరఖాస్తుదారులకు షాపులను కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,396 దుకాణాల లాటరీ ద్వారా కేటాయించారు. కొన్ని చోట్ల మహిళలు షాపులు దక్కించుకున్నారు. రాడార్ స్టేషన్కు కేసీఆర్ హయాంలోనే అనుమతి వచ్చింది అన్నారు కిషన్ రెడ్డి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జీవో 44 విడుదల చేశారని గుర్తు చేశారు ఆయన. అప్పుడు ల్యాండ్ అలాట్మెంట్లో ఆలస్యం జరిగిందన్న ఆయన, ప్రతిపక్షంలో ఉంటే ఒకలా, అధికారంలో ఉంటే మరోలా బీఆర్ఎస్ వ్యవహరిస్తుందని విమర్శించారు. తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు అడ్డంకి తొలగిపోయింది. ఈ నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఈ నెల 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. ప్రిలిమ్స్లోని 7 ప్రశ్నలకు తుది కీలో సరైన జవాబులు ఇవ్వలేదని పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. వాటికి మార్కులు కలిపి మళ్లీ జాబితా ఇవ్వాలని కోరారు. వీటిపై విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇక మెయిన్స్ పరీక్షలో మొత్తం 31,382 మంది పాల్గొన్నారు. తెలంగాణలో టీచర్ల పోస్టింగ్ కౌన్సిలింగ్ ఆగిపోయింది. కౌన్సిలింగ్ను హోల్డ్లో పెట్టాలని ప్రభుత్వం నుంచి పాఠశాల విద్యాశాఖకు ఆదేశాలు వచ్చాయి. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పోస్టింగ్స్ కౌన్సిలింగ్ నిలిపివేస్తున్నామన్నారు విద్యాశాఖ అధికారులు. టీచర్లుగా నియామకమైన వారికి కౌన్సిలింగ్ నిర్వహించి మెరిట్ ప్రకారం వారు కోరుకున్న చోట పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ రోజు పోస్టింగ్, రేపు సంబంధిత స్కూల్స్లో రిపోర్ట్ చేసే విధంగా షెడ్యూల్ ఖరారు చేశారు. అయితే ప్రభుత్వ ఆదేశాలతో కౌన్సిలింగ్ నిలిచిపోయింది. తెలుగు రాష్ట్రాలలో రోడ్ల అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయించారు. ఏపీకి 498 కోట్లు, తెలంగాణకు 516 కోట్ల నిధులు కేటాయిస్తూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. ఏపీలో 200.06 కిలోమీటర్ల పొడవైన 13 రహదారులకు కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి నుంచి నిధులు కేటాయించినట్టు ట్వీట్లో తెలిపారు. గుంటూరు నల్లపాడు రైల్వే మార్గంలో శంకర్ విలాస్ ఆర్ఓబిసి 4 వరుసల నిర్మాణానికి 98 కోట్లు కేటాయించారు. ఇక తెలంగాణలో నేషనల్ హైవే 566లోని నకరేకల్ నాగార్జున సాగర్ మధ్య 14 కిలోమీటర్ల పొడవు 4 లైన్ల బైపాస్ నిర్మాణానికి 516 కోట్లు కేటాయించారు. బైపాస్ రోడ్డు నిర్మాణంతో నల్గొండ టౌన్కి ట్రాఫిక్ తగ్గనుంది.
అంతేకాదు నకరేకల్ నాగార్జున సాగర్ మధ్య కనెక్టివిటీ పెరగనుంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఐసిఐసిఐ బ్యాంక్ స్కామ్లో బాధితులకు ఊరట లభించింది. స్కామ్లో నష్టపోయిన బాధితుల వివరాలు సేకరించి వారికి డబ్బులు చెల్లిస్తున్నారు బ్యాంక్ అధికారులు. ఇప్పటికే 6 బాధితులకు డబ్బులు చెల్లించింది బ్యాంక్. రోజుకు 10 మంది బాధితులను పిలిపించి వారి ఖాతాలకు నగదు జమ చేస్తోంది. గతంలో చిలకలూరుపేట, నర్సరావుపేట, విజయవాడ బ్రాంచ్లలో మేనేజర్గా పనిచేసిన గూడ నరేష్ చంద్రశేఖర్ మరో 2 కలిసి ఫ్రాడ్ చేశారని బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుతో సిఐడి అధికారులు విచారణ చేపట్టారు. ఫిక్స్డ్ డిపాజిట్లు, గోల్డ్ లోన్లు, చెక్కులకు సంబంధించి మోసాలకు పాల్పడటంతో పలువురు ఖాతాదారులు నష్టపోయారు. ఇంతవరకు 72 మంది ఫిర్యాదు చేశారని 28 కోట్ల రూపాయల మోసం జరిగినట్లు తేల్చారు. గచ్చిబౌలి యువతి లైంగిక దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాధితురాలు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. 4 టీంలను ఏర్పాటు చేసి విచారిస్తున్నారు. గచ్చిబౌలి, ఆర్సీపురం పోలీసులతో పాటు ఎస్ఓటీ టీంలు రంగంలోకి దిగాయి. ఆటోకు నెంబర్ ప్లేట్ లేకపోవడంతో గుర్తించడం కష్టంగా మారింది. స్థానికంగా సీసీ కెమెరాలను జల్లెడ పడుతూ ఉన్నారు. లింగంపల్లి నుంచి ఘటనా స్థలం వరకు ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తూ ఉన్నారు. యువతి ఇంటీరియర్ డిజైనర్ ఆఫీసులో పనిచేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. రాత్రి 2 గంటల సమయంలో ఆర్సీపురం దగ్గర ఆటో ఎక్కిన యువతిపై డ్రైవర్ అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. మసిడ్ బండ ప్రాంతానికి ఆటో చేరుకోగానే తనపై అత్యాచారానికి పాల్పడినట్టు ఫిర్యాదులో తెలిపింది. హైదరాబాద్ ఆల్వాల్లో షవర్మా తిని పలువురు ఆసుపత్రి పాలయ్యారు. గతంలోనూ ఇదే షవర్మా సెంటర్లో కల్తీ ఆహారం తిని కొంతమంది అస్వస్థకు గురయ్యారు. పైగా ఒకరు మృతి చెందినట్టు తెలుస్తోంది. దీంతో నెల రోజుల పాటు దుకాణం బంద్ అయింది. అయితే పలువురి అండదండలతో మళ్లీ దుకాణం తెరుచుకుంది. దీంతో పూర్తిగా దుకాణం బంద్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేటు డిగ్రీ మరియు పీజీ కాలేజ్ యాజమాన్యాలు బంద్ ప్రకటించాయి. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలి అని డిమాండ్తో తెలంగాణ వ్యాప్తంగా బంద్ కొనసాగుతూ ఉండగా పాలమూరు జిల్లాలోని ప్రైవేట్ డిగ్రీ కాలేజీలన్నీ బంద్ పాటిస్తూ ఉన్నాయి. నంద్యాల జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది. మిడుతూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ సమీపంలో తిరుగుతూ ఉన్నట్టు కనిపించింది. దాంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పాదముద్రలను సేకరించారు. ఫారెస్ట్ అధికారులు విచారణ జరుపుతున్నారు. మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి మళ్లీ వరద పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టుకు 1,27,000కు పైగా క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. నిండంటుంచే వరద నీరు పెరుగుతోందని జల వనరుల శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు. ప్రకాశం బ్యారేజీకి సోమవారం 45,000 క్యూసెక్కుల వరద నీరు రావడంతో అంతే మొత్తంలో నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు ఎవ్వరూ నదిలో చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. తీవ్ర అల్పపీడన ప్రభావంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. భారీ వర్షాల హెచ్చరికలతో ఇవాళ జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. కలెక్టరేట్లో 1077 నెంబర్తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అన్ని శాఖల ఉద్యోగులు ఫీల్డ్లో అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతంలోని 5 మండలాల్లో ప్రత్యేక బోట్లు, గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు అధికారులు. అటు వర్షాలతో ఒంగోలులోని ఏ ప్రాంతంలో చూసినా రోడ్లు, కాలువలు ఏకమై చెరువులు, వాగులు, వంకలను తలపిస్తూ ఉన్నాయి. శివారు కాలనీల్లోనే కాక పలు ప్రధాన ప్రాంతాలు జలమయమయ్యాయి.
జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీంతో నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. మరో 3 రోజుల పాటు వానలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. ముందు జాగ్రత్తగా జిల్లాలోని విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. తీర ప్రాంతంలో సముద్రపు అలల ఉధృతి పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భారీ వర్ష సూచనతో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తిరుమలలో రేపు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. నేడు సిఫార్సు లేఖలు అనుమతించకూడదని నిర్ణయం తీసుకుంది. భక్తుల భద్రత కోసమే బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది టీటీడీ. వర్షాల కారణంగా టీటీడీ చరిత్రలో మొదటిసారిగా బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ అసలు సంబరానికి వేళ్లైంది. మరికొద్ది గంటల్లో అశేష జనవాహిని అత్యంత భక్తి శ్రద్ధలతో తిలకించే సిరిమానోత్సవం ఆరంభం కానుంది. సిరిమాను రూపంలో కనిపించే పైడి మామ్మను దర్శించుకునేందుకు ఇప్పటికే వేలాది మంది భక్తులు విజయనగరం చేరుకున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు సిరిమాను బయలుదేరనుంది. ఇందుకు అనుగుణంగా జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. అమ్మవారి పరివారంగా పిలిచే జాలరి వల, అంజలి రథం, పాలధార రథాల నిర్వాహకులు సిద్ధమయ్యారు. ఆ రథాల వెంట వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉండాలని, నిర్ణయించిన సమయానికి అవి చదురుగుడికి చేరుకోవాలని సూచనలు చేశారు. సిరిమానోత్సవంలో పాల్గొనే వారికి ప్రత్యేకంగా టీ-షర్ట్స్ అందించారు. ఇంతకుముందు ఎవరికి వారే టీ-షర్ట్స్ ధరించి సిరిమాను తిరిగే ప్రాంతాల్లో వందలాదిగా చేరేవారు. దీనివల్ల సామాన్య భక్తులు ఇబ్బంది పడేవారు. ఈ ఏడాది అలా కాకుండా అధికారికంగా టీ-షర్ట్లు ఇస్తున్నారు.